డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాడ్యులేషన్ తో మనందరినీ ఎంటర్టైన్ చేసేటువంటి విటి గణేష్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సార్, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సార్, సార్ చూస్తుంటే మనం లేట్ గా పిలిచామని కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. ఇప్పటికీ 10 సార్లు టైం చూసుకున్నారు. నీ వల్లే ఏం చేశారు? ఇలా ఇలా చేసావు కదా డాన్స్. సార్ సార్ మీకు ఏమైనా కోపం వస్తే ఈయన కొట్టండి సార్. చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు. థ్యాంక్ యూ సార్. లైట్ గా త్రిష లాగా ఉన్నారు, బట్ 10 years ఓల్డ్ లాగా. అంతేగా అంతేగా అయిందా బాగా మధ్యానికి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తాము. అవును సార్. సెంటర్ ఓకే. ఆయన డైరెక్టర్ కూడా పిలవచ్చు కదా? పిలవచ్చు సార్. అవును, పిలవండి. అయితే పిలుస్తాను. అనిల్ గారు ఒకసారి రావచ్చు కదా సార్. మీరు అటు నుంచి చూశారు కాబట్టి 10 years తర్వాత త్రిష అన్నారు. ఇటు సైడ్ నుంచి చూడండి కొంచెం. 20 years. వద్దు సార్, అటే చూడండి సార్, అటే చూడండి. ఆయన ఐసైట్ చెక్ చేసుకుని చాలా రోజులైంది. కాదు ఎందుకండి నేను లేదు, అందరూ మీ గురించి అన్నీ చెప్పేశారు. బట్ నేను ఆయన పెట్టుకుని ఒకటి చెప్పాలి, ఎందుకంటే అది మీ అందరికీ తెలియదు. చెప్పనా? అది ఏంటి చెప్తాను. చెప్పుకుందాం, ఇద్దరం చెప్పుకుందాం. డైరెక్ట్ గా చెప్పేసి చెప్పండి సార్. యాక్చువల్లీ ఐ లైక్ దిస్ మ్యాన్ బికాస్ the way he handles the actors, adi main important. Brahmandam, very nice, because I have seen so many directors in my lifetime, and this guy is very very nice, because that is very important, because the hero, heroine, other actors are the main raw material. అది లేకపోతే మనం ఎంత క్రియేటివ్ చేసినా కూడా ఆ విజువల్కి అక్కడ రావాలి. సో అదిలే చాలా బెస్ట్ మన వెంకీ సార్, బికాస్ ఐ బీన్ సీయింగ్ హిమ్ ఫ్రమ్ ఘర్షణ టైమ్, బికాస్ ఈస్ లైక్ ఆల్వేస్ నో ఈజ్ హీరోయిన్స్ కో అందరూ బాగా అందంగా ఉంటారు. దీనిలో కూడా మీనాక్షి అండ్ ఐషు ఫస్ట్ డే సార్ ఎలా వెంకీ సార్కి మ్యాచ్. ఇప్పుడు చూస్తే విజువల్గా అద్దరిపోయింది. రియల్లీ యూ హ్యావ్ డన్ వెరీ గుడ్ ఐషో, బికాస్ ఐ హ్యావ్ ఎ డౌట్ వెరీ బిగినింగ్ డే, బట్ దట్ యూ ఫుల్ఫిల్డ్. రియల్లీ యూ ఆర్ అండ్ మీనాక్షి స్టన్నింగ్. ద ఫస్ట్ డే ఐ సా ఐ వాస్ టోటలీ గిర్. And ఎందుకే పిలిచారు నన్ను? now I come back to this man. పొగుడుకోండి వాళ్ళే మీనాక్షి లేదండి, అందరినీ చెప్పేసి మళ్ళా సంక్రాంతికి వస్తుంది. సార్, వాట్ హ్యాపెండ్ ఇన్ చెన్నైలో ఐ మెట్ తలపతి విజయ్ గారు. ఆయన నన్ను చూస్తున్నారు, ఇప్పుడు కాదు, జస్ట్ దిస్ ఈజ్ హ్యాపెన్ 6 maybe లాస్ట్ ఇయర్, no 6 months బ్యాక్. ఎందుకంటే నన్ను చూసి గణేష్ రానా, ఎస్ సార్ చెప్పండి సార్. లేదు, నువ్వు ఫ్రెండ్, ఈయన నాకు తెలుసని ఆయనకు తెలుసు. పిలిచి లాస్ట్ ఫిలిం అడిగాను డైరెక్ట్ చేయమని చెప్పి. అది మనం తర్వాత మాట్లాడు. లేదు లేదు, ఎందుకు అది చెప్తున్నానంటే అది ఉండదు. ఆయన వద్దు లేదు, చెయ్యమంటే చెయ్యలేక ఇక్కడ ఈ సినిమా నేను చేస్తాను, నువ్వు వచ్చి యాక్ట్ చేయని చెప్పారు. ఎందుకో నన్ను బ్లాక్ చేస్తున్నాడు. బట్ ఓకే, వై అంటే he is not done that Tamil film, last film with Vijay garu, but he has done this film, and after that only I come to know Venki sir is the hero. Then I was very happy to come and work here, and అదే ఇలాగే చేశారు. అండ్ నాతో నరేష్ గారు రాలేదు. That combination amazing, and the timing was too good, because that man also doing one superb work. Really, I joined with him. నిజంగానే ఆయన సూపర్గా చేశాడు. నాది చిన్న ఇదే మీరు చెప్పండి. ఏం చెప్పినా అది వద్దు వద్దు అంటున్నా. చెప్పండి. నేను ఎలా చెప్పేది చెప్పండి. ఇప్పుడు అది దాని గురించి చెప్పండి, పర్లేదు. సరే, ఇప్పుడు చెప్తాను. నాకు పర్మిషన్ ఇచ్చేసి. దేని గురించి సార్? విజయ్ సార్ ఏం అడిగారంటే, రే మళ్ళీ అదే
అది వద్దు సార్ వేండా అది వేండా అదే அதெல்லாம் இல்ல இல்ல அது அது அனௌன்ஸ் பண்ணல நம்ம ஜனங்களுக்கு தெரியும் அது வேண்டாம் அவர் அனௌன்ஸ் பண்ணல சார் வேண்டாம் சார் வேண்டாம் சொல்ல வேண்டாம் சொல்றாங்க இல்லையா சார் யார் மாணி சார் ப்ராப்ளமா இருக்கும் சார் த்ரிஷாவோட சிஸ்டர் சார் வாடகைக்கு போட்டு வந்த Dress இது யாருக்கு போட்டு வந்த Dress ரெண்டுக்கு తీసుకుని వచ్చిన Dress అవును సార్ మొత్తం రెంట్ కంప్లీట్ 1 మినిట్ ఇది ரொம்ப ఇంపార్టెంట్ అమ్మా అయ్యో అవునా అనిల్ గారు నెక్స్ట్ సార్ అవరే భగవంత్ కేసరి 5 టైం பார்த்தேன் గణేష్ ఐ లైక్ ద ఫిలిం ఐ వాంట్ హిమ్ టు డైరెక్ట్ అని చెప్పి పిలిచి అడిగితే ఈయన రీమేక్ నేను చెయ్యను అని చెప్పి వచ్చేసారు నాకు అక్కడ 4-5 డైరెక్టర్స్ ఆర్ వెయిటింగ్ ఆన్ ద క్యూ ఆయన లాస్ట్ ఫిలిం చేస్తాను ఈయన చేయడని చెప్పి వచ్చేది బట్ వన్ వే నో ఐ గాట్ మోర్ లిజన్ అది నేను చెయ్యను అని చెప్పి రాలేదు సో అది అట్లా చెప్పాలి రీమేక్ అనేది కూడా అది వేరే డిస్కషన్ జరిగింది సో విజయ్ గారికి మనకి అది వేరే డిస్కషన్ జరిగింది అది పైగా ఓకే అది చెప్పలేదు ఎందుకు చెప్తున్నానంటే అంత ఆయనకి ఇష్టమైంది దాని తర్వాతనే నేను భగవంత్ కేసరి చూశాను బికాస్ ఐ ఆల్సో యాక్టెడ్ ఇన్ దట్ ఫిలిం ఎందుకు 5 టైమ్స్ చూశాను ఆయన చెప్పి నేను పోయి చూశాను అప్పుడే ఆయన్ని ఆహా వీడు బాగానే చేస్తున్నాడు పర్లేదు సార్ మాట్లాడండి రేపటి వరకు ఎవడ్రైడ్ ఇంత టాలెంటెడ్ ఉన్నాడు వద్దు అంటే అప్పుడే బెస్ట్ ఇருக்கு ఎన్నది అయ్యో నన్ను మాట్లాడినప్పుడు మధ్యలో ఆఫ్ చేస్తే వాడిలాగా కదా నేను కోపం వచ్చేస్తాను ఆఫ్ చేశారు కోపం వస్తుందంట దూరంగా ఉంటూ అప్పుడు చెప్పింది వద్దు అని చెప్పినా కూడా మాకు కోపం వస్తుంది చెప్పినది వద్దంటే ముందుగానే పిలువ ఎందుకు పిలిచారు మన సినిమా గురించి మాట్లాడండి అదే తమిళ లేదు మనకి అదెందుకు మన సినిమా సంక్రాంతికి వస్తున్నాం సార్ అందరూ అన్ని చెప్పేశారు సార్ ఇప్పుడు వెంకీ సార్ గురించి ఫుల్ గా చెప్పారు చెప్పండి సీక్రెట్స్ అన్ని చెప్పండి అన్ని చెప్పండి అయ్యో ప్రతిరోజు చేస్తాడు పొద్దున్నే చేస్తాడు అది కూడా చెప్పేస్తాను వాకింగ్ పోతాడు అంతే చాలా ఈ మరి సింపుల్ గా మాట్లాడే మనిషి నేను కాదు నేను ఉన్నది ఫినిష్ పనంగా యా సో ఇన్ ద ఫిలిం మళ్ళా ఫిలిం వస్తే మేము అది ఏంటి అది క్యారెక్టర్ కూడా చెప్పండి టోటల్ గా ఎక్కడికో వెళ్ళారు రండి పార్టీ ప్రెసిడెంట్ అంటేనే భయం వస్తుంది ఎందుకంటే పార్టీకి మనకు వద్దు సో కామెడీ పిక్చర్ రియల్లీ very good comedy and the way hero body language one day only I had a combination with Venki sir. I saw the way because I seen him long back ippudu chuste vera vidhanga chestunaru a body idi chesedi adi chesedi because already retired one cop ayyo kada vachestundi kada cheppayna చెప్పండి సార్ చెప్పండి లేదు వద్దు వెంకీ సార్ కోపం వస్తుంది కాదు జీవికే రాజు గారు ఎక్కడ మేనేజర్ జీవికే రాజు గారు ఎక్కడ టికెట్ ఎందుకు వేశారు సార్ టికెట్ వేసింది మీరేనా థ్యాంక్స్ సార్ ఒక్కటే సార్ ఒక గేమ్ సార్ ఆడతాం ఓకే ఫ్లిప్ వద్దు డైరెక్ట్ వీడియో ప్లే చేసేయండి హలో పాట కదయ్యా బాబు అక్కడ గేమా